అయ్యా క్షమించండి అయ్యా. ఆకితే తన దాతలకి వెళ్ళి ఉంటారా కానీ అంతకు మించి ఇంకేముంటుంది అయ్యా. అయ్యా మాకు చూడండి అయ్యా. బాబయ్య క్షమించండి అయ్యా. తరతరాలుగా యుగ యుగాలుగా మన ఊరి ఆచారాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. కానీ ఈరోజు ఈ నలుగురు కుర్రాళ్ళు ఊరికి హాని చెయ్యాలని చూస్తే ఏం చెయ్యాలా? అమ్మోరు ఆగ్రహంతో ఊరినే మింగేస్తాదిరా. అమ్మోరు మింగేస్తాదా లేక అయ్యోరు మింగేస్తారా? ఏందిరా అయ్యోరికి ఎదురు చెప్తున్నా? ఏందిరా మాటకు మాట పెరుగుతా ఉంది? మీరు చేసిన పని వల్ల అమ్మోరు ఆగ్రహంతో ఊరినే లేకుండా చేస్తాదే. ఊరి కోసం ఊరి మంచి కోసం ఏళ్ళ నలుగురిని అమ్మోరికి బలివ్వాలా? ఇది నా తీర్పు. ఊరికి కీడు చేసే ఈ నా కొడుకుల్ని ఏం చెయ్యాలో మీరే చెప్పండి రా. ఎవరిని చంపాలా, ఎందుకు చంపాలా? మమ్మల్ని చంపితే మిమ్మల్ని మీరు చంపుకున్నట్టే. నేను చెప్పేదేనండి. ఏందిరా మీరు చెప్పేది? మిమినది చెప్పేదంటే ఎవరిని ఎవరు చంపుతారో తేలిపోద్ది. అయ్యోరు ముందు నిలబడి అయ్యోరు మీదే మాట ఇయటమా? పోతో ఆ మాట అక్కడే ఆగిపోవాలరా. బలిదానం మొదలు పెట్టు. ఆగండి ధర్మ చక్రవర్తి గారు. అదే అయ్యోరు అర్థం చేసుకోండి. అయ్యోరు ఊరు దాటెళ్తే అమ్మోరు చంపుతారా లేక అయ్యోరు చంపుతారా? అయ్యోరు చంపుతారా? చెప్పండి. మేము అన్ని రోజులుగా ఊరు దాటిపోతున్నాం. అమ్మోరికి నిజంగా బలి తీసుకుంటే మేమెప్పుడు రక్తం కక్కుని చచ్చిపోవాలి కదా. అమ్మ పిల్లల్ని బలి తీసుకోవడం ఏందిరా? మీ స్వార్థం కోసం అమ్మోరిని నేరత్నాలు చేసావు కదరా. ఈ బండారం మొత్తం నీ చేతిలోనంతే. ఆ ఫోన్ చూపండి అయ్యారు. అవును, అంత ఫోన్ చూపించాలా? ఏందిరా నోళ్లు లెగుతున్నాయి? అయ్యోరినే అనుమానిస్తున్నారా? ఏముందిరా ఇందులో? చూడండి. చూసారా? ఇందులో ఉన్నవన్నీ చూసారా? చూడండి ఏముందిరా ఇందులో. చాలా చేశారా? అంతా చూశాను. నీ సాక్ష్యం తుడిచేశాను. అయ్యోరునే అంతం చేయాలనుకుంటారా? అయ్యోరంటే ఆదిశక్తిరా. అంతా అయిపోయిందిరా శివ. ఉన్న ఒక్క సాక్ష్యం లేకుండా పోయిందిరా. ఇంకా మనల్ని ఆ దేవుడే రక్షించాలరా.